మహోన్నతుడు అయినటువంటి మా దేవ, మా ప్రభువా, మీ నామానికి మహిమ గంత ప్రభావం చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. దేవా ఎదుగునందవా, ఈ జోడి కూడా గ్రామములో దేవా ఎదుగునందవ సంతోషకరమైనటువంటి శుభవర్తమానమును దేవా ఎదుగునందవ వినటానికి మేమందరూ కూడా వచ్చి ఉన్నాం. దేవా ఎదుగునందవా, మీ దాసులు అభిషక్త దైవజనులు దేవా ఎదుగునందవా రెవరెండ్ సుదర్శన్ అయ్య గారిని బట్టి దేవం పాదాల చెంతకు వస్తున్నాను. దేవా అలాగనే దేవా ఎదుగునందవ వాక్యోపదేశకులు బ్రదర్ తిమోతి గారిని బట్టి దేవం పాదాల చెంతకు వస్తున్నాను. కూడి వచ్చినటువంటి సంఘమును బట్టి దేవా మీ పాదాల చెంతకు వస్తున్నాను. దేవా మా అందరికి కూడా ఈ యొక్క శుభవర్తమానమును తెలియచేయమని నజరేయుడగు యేసుక్రీస్తు దివ్య నామములో అడిగి వేడుకుని పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఈ అవకాశం ఇచ్చినటువంటి దేవాది దేవునికి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగనే నన్ను ప్రేమపూర్వకంగా ఆహ్వానం పలికినటువంటి రెవరెండ్ సుదర్శన్ అయ్య గారు అని బట్టి నేను ప్రభువునందు నేను ఆనందిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ అయ్య గారు. అలాగనే ఈరోజు ముఖ్య వాక్యోపదేశకులుగా వచ్చినటువంటి బ్రదర్ తిమోతి గారిని బట్టి నేను ప్రభువునకు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తా ఉన్నాను. మరి అన్నిటికంటే మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చెప్పగా ఉన్నారు, ఒకసారి బిగ్గరగా చప్పట్లు కొడతారా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. విన్నారండి ఏమన్నాను? చెప్పగా ఉన్నవారు చప్పట్లు కొట్టమని. దేవునికి స్తోత్రం కలుగును గాక. బిగ్గరగా స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మన భారతీయ బ్రాహ్మణ పండితులు ఒక శ్లోకాన్ని సత్యమును గురించి అన్వేషిస్తూ, నిజమైనటువంటి వెలుగును గురించి అన్వేషిస్తూ, అలాగనే మరణ భయము నుండి ఎవరు మనల్ని విమోచన క్రయధనముగా లేదా మనకి ఎవరు విమోచన ఇస్తారని చెప్పేసి బ్రాహ్మణ పండితులు, ఎవరండి? బ్రాహ్మణ పండితులు. పండితులు అని ఎవరిని అంటారంటే సాధారణమైనటువంటి వ్యక్తులను బ్రాహ్మణులు అంటారు. వారికన్నా ఇంకొంచెం పై స్థాయిలో ఉన్న వారిని పురోహితులు అంటారు. ఇంకా వారికన్నా ఇంకొంచెం ఇంకా హెచ్చు స్థాయిలో ఉన్న వారిని ఏమంటున్నారండి? పండితులు. ఈ పండితులు ఏమంటున్నారంటే వీరు సత్యమును గూర్చి అన్వేషిస్తూ ఒక లైన్ని వీరు ఎప్పుడు కూడా అభ్యసించేవారట. అదేటయ్యా అంటే అసతోమ సద్గమయో. ఏంటండి? అసతోమ సద్గమయో, తమసోమ జ్యోతిర్గమయో, మృత్యోర్మ అమృతంగమయో. ఈ అసతోమ సద్గమయో అంటే ఏంటంటే ప్రియులారా, సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వటానికి ఒక ఆయన రాబోతున్నాడు. మోక్షము నుండి ఈ భూలోకానికి రాబోతున్నాడు. ఆయన వచ్చి సత్యమును గురించి సాక్ష్యమును పంచుతాడు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. మరి ఎవరండి ఈ సత్యాన్ని గురించి సాక్ష్యమును పలికే వ్యక్తి? సత్యమును గూర్చి మాత్రమే సాక్ష్యం ఇవ్వటానికి మహిమ రాజ్యమును విడిచిపెట్టి ఈ మట్టి రాజ్యమైనటువంటి మనందరూ ఉన్న చోటికి ఒక ఆయన ఆ దీవిని విడిచిపెట్టి ఈ భూమికి వచ్చాడట. ఆయనే మనకు ఎల్లప్పుడూ తోడై ఉండే ఇమానియేల్ దేవుడు. చప్పట్లు కొడుతూ ప్రభు నామమున గణపతిద్దాం. చూద్దాం ప్రియులారా, యోహాను సువార్త 18వ అధ్యాయము. యోహాను సువార్త 18వ అధ్యాయము 37-38 వచనాలు. అందుకు పిలాతు, నీవు రాజువా అని ఆయన అడగగా, యేసు నీవన్నట్టు నేను రాజునే, సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని. సత్యమును గూర్చి సాక్ష్యం ఇవ్వటానికి నేను. చదువుతారు ప్రియులారా? మనందరూ కలిసి చదువుదాం ఒకసారి.
సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని అని ఎవరు చెప్తున్నారు? ఎవరితో చెప్తున్నారండి? పిలాతుతో ప్రభువైన యేసుక్రీస్తుల వారు చెప్తా ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి మన బ్రాహ్మణ పండితులు ఏమని చెప్తా ఉన్నారు? అసతోమా సద్గమయో, సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వటానికి ఎవరున్నారు? అసలు ఆ సత్య మార్గంలో నడిపించే వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే నీచ రక్షకుడైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తుల వారు. చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని కనపరుతాం. హల్లెలూయా. తర్వాత తమసోమా జ్యోతిర్గమయం, నిజమైన వెలుగు ఒకటి ఉండేదట. ఆ నిజమైన వెలుగు ఎంత అంధకారంనైనా ఆ నిజమైన వెలుగు నడుస్తూ ఉంటే ప్రతి విధమైనటువంటి చీకటి, ప్రతి విధమైనటువంటి అంధకారము అంతా కూడా తొలగిపోతుందట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంధకారమే తొలగించడానికి ఆయన ఈ భూలోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పాపమును కొట్టేయటానికి, శాపమును తొలగించడానికి ఆయన ఈ భూమికి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. తమసోమా జ్యోతిర్గమయం, నిజమైన వెలుగు ఒకటి ఉంది. ఎక్కడ ఉంది పాస్టర్ గారు అంటే యోహాను సువార్త 1వ అధ్యాయం 9వ వచనం ఒకసారి చూద్దాం ప్రియులారా. నిజమైన వెలుగు ఉండెను, నిజమైన వెలుగు ఉండెను, నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుషుణ్ణి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరిని విడిచిపెట్టే వెలుగు కాదు ప్రియులారా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎటువంటి చీకటినైనా విడిచిపెట్టేటువంటి వెలుగును కాదండి అది. ఆయన చెప్తా ఉన్నాడు, ఆయన నిజమైన వెలుగై ఉన్నాడు. మనలందరినీ ఏమని పిలుచుకుని ఉన్నాడు? మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. మనమంతా వెలుగై ఉన్నాము, ఎందుకంటే ఆయన నిజమైన వెలుగై ఉన్నాడు. చెప్పండి కొడుతూ ప్రభు నామాన్ని కనపరుద్దాం. హల్లెలూయా. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుషుని వెలిగించుచున్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రతి మనుషుణ్ణి ఎందుకు వెలిగిస్తుందంటే మోక్ష మార్గానికి చేర్చడానికి. యేసు చెప్పాను, నేనే మార్గము, సత్యము, జీవము. ఆయన ద్వారా పరలోకమునకు వేరే మార్గము లేదు. మనం మోక్ష మార్గానికి చేరుకోవాలంటే కేవలం ఒకటే ఒక దారి ఉంది, ఒకటే ఒక మార్గం ఉంది. ఆ మార్గమే ఈ రక్షణ. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రక్షణ పొందుకోవటము ఈజీగా కొనుక్కుని వచ్చామా ప్రియులారు? చెప్పండి, చెప్పాలి. మనం అంతా కూడా రక్షణ పొందుకుని ఉన్నాము, అవునా కాదు ప్రియులారా? రక్షణ పొందుకున్నాము అంటే అది కేవలం ఆయన కృప ద్వారా మాత్రమే మనము రక్షింపబడ్డాం. కానీ రక్షణ కాపాడుకోవటం ఈజీ కాదు. రక్షణ కాపాడుకోవటము ఈజీ కాదు. రక్షణ మనం పొందుకున్నాము, మనం అంతా కూడా రక్షింపబడిన వారమే, రక్షణలో ఉన్నవారమే. కానీ మనం పొందుకున్నటువంటి రక్షణను కాపాడుకోవటం అంతా సులభమైనటువంటి పని కాదు ప్రియులారా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఎలా కాపాడుకోవాలంటే మన యొక్క సాక్ష్యము ద్వారా. చెప్పండి కొడుతూ ప్రభు నామాన్ని కనపరుద్దాం. ఎలా మనం పొందుకున్నటువంటి రక్షణ కాపాడుకుంటామంటే మనందరి సాక్ష్యం, నా సాక్ష్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరొక మాట చెప్పి నేను ముగించాలని ఆశ కలిగి ఉన్నాను ప్రియులారా. 3వది ఏంటండి? మృత్యోర్మా అమృతంగమయో. మృత్యోర్మా అమృతంగమయో. మరణ భయమును తొలగించడానికి, మరణ భయము నుండి విడిపించటానికి ఒక ఆయన వచ్చి ఉన్నాడు. ఆయన మరణ భయమునే తొలగిస్తూ నిన్ను రక్షణ మార్గంలో నడిపించే దేవుడై ఉన్నాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు. చప్పట్లు కొడుతూ ప్రభు నామమున కనపరుద్దాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 18వ వచనం.
నేను మొదటి వాడను కడపటి వాడను, జీవించువాడను మృతుడనైతిని గాని ఇదిగో యుగములు సజీవుడనై చాలు సార్ చదవండి. మరియు మరణం యొక్క పాతాళ లోకము యొక్క తాళపు చెవులు నా స్వాధీనమందు ఉన్నవి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన మొదటి వాడై ఉన్నాడు, ఆయన అల్ఫా అయి ఉన్నాడు, ఆయన ఒమేగా అయి ఉన్నాడు, ఆయన ఆది అయిన దేవుడై ఉన్నాడు, ఆయన అంతము వరకు ఉండే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను మొదటి వాడను కడపటి వాడను జీవించు వాడను. ఆయనకి ఏం లేదండి, మరణము లేని దేవుడిని మనం సేవిస్తున్నాం. మనం సేవిస్తున్నటువంటి దేవుడు ఎవరండి చెప్పాలండి? మృత్యుంజయుడైనటువంటి యేసునాథుడిని మనం సేవిస్తున్నాం. చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని ఘనపరుద్దాం. ఇక్కడ చూడండి, మృతుడనైతిని గాని ఇదిగో యుగములు సజీవుడనై ఉన్నాను. మృతుడనైతిని గాని ఇదిగో యుగములు. ఆయన ఎందుకు మృతుడయ్యాడంటే ప్రియులారా, నా పాపములంతా కొట్టివేయటానికి, పాప కూపంలో మనం ఉండకుండా ఆ పాపాన్ని శాపాన్ని ఆయన తొలగించటానికి తన పరిశుద్ధ రక్తమును ఆ కలువరి సిలువలో చిందించి నిన్ను నన్ను ఆయన ఆ పాపం నుండి తొలగించాడు. ప్రియులారా దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు పునరుద్ధానుడయ్యాడంటే ఇదిగో ఈ రక్షణ పొందుకోవటానికి. చప్పట్లు కొట్టుతూ ప్రభు నామాన్ని గణపరుద్దాం. ఎందుకు పునరుద్ధానుడయ్యాడంటే ప్రియులారా, ఆయన ఒక రాజస్థాపన చేయటం కొరకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మృతుడనైతిని గాని యుగములు సజీవుడను. మృత్యుంజయుడైనటువంటి దేవుణ్ణి మనము సేవిస్తా ఉన్నాం ప్రియులారా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ మహిమ లోకములో ఆయన నిత్యము కోట్ల దేవదూతలతో కొనియాడబడుచున్నటువంటి దేవాది దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనమంతా కూడా మహిమ రాజ్యంలో ఆయనతో కూడా యుగములు ఆయన్ని పరిశుద్ధుడు 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 అని ఆరాధించటానికి ప్రభు ఇక్కడ మనల్ని ఏం చేస్తా ఉన్నాడంటే ఎక్సర్సైజ్ చేయిస్తా ఉన్నాడు. చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని గణపరుద్దాం. హల్లెలూయా. అతి గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నాము కాబట్టి మనము నిరంతరము ఆయన్ని నిత్యము మనం కొనియాడే వారమై ఉండాలి, నిత్యం ఆయన సేవించే వారమై ఉండాలి. చివరిగా ఒక్క వచనం చూపించి నేను ముగించాలని ఆశ కలిగి ఉన్నాను ప్రియులారా. 96వ కీర్తన 2వ వచనం. కీర్తన 2వ వచనం. మనం ఏం చేయాలట ప్రియులారా? 1, 2 కూడా చదవండి అమ్మా. మనం రక్షణ పొందుకున్నందుకు ఏం చేయాలట? దేవుని మీద ఎప్పుడు కూడా మనం క్రొత్త కీర్తన పాడుతానే ఉండాలి. సర్వభూజనులారా యెహోవా మీద పాడుడి, యెహోవా మీద పాడుడి, ఆయన నామాన్ని స్తుతించాలట. ఇది చాలా ప్రాముఖ్యం ప్రియులారా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అనుదినము ఆయన రక్షణ సువార్తను మనం ఏం చేయాలట ప్రియులారా? ఏం చేయాలి చెప్పాలి? ప్రకటించాలి. ప్రకటించకపోతే ఎవరికి శ్రమ అంట ప్రియులారా? మనకు శ్రమ. చూడండి ప్రియులారా, మనకు అందరికీ తెలుసు, అయ్యగారు ఎప్పుడు కూడా జ్ఞాపకం చేస్తూ ఉంటారు, ధనవంతుడు లాజరు కొరకు. ధనవంతుడు లాజరు కొరకు. ఒక సమయం వచ్చింది, ధనవంతుడు చనిపోయాడు, లాజరు చనిపోయాడండి. దేవునికి స్తోత్రం కలుగును. నరకం నుండి దాహం 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 అని చెప్పేసి ఈ ధనవంతుడు అరుస్తా ఉన్నాడట. లాజరు మాత్రం అబ్రహాము రొమ్మున ఉన్నాడు. అడుగుతా ఉన్నాడు, ఒక్క డ్రాప్ వాటర్ కావాలయ్యా, ఒక్క డ్రాప్
వాటర్ కావాలి, ఈ దప్పికను నేను తట్టుకోలేకపోతున్నాను. మరలా ధనవంతుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు, నాకు ఇంతమంది సహోదరులు ఉన్నారయ్యా, వారెవ్వరు కూడా నాలాగా నరకంలోనికి రాకూడదు, వారందరూ కూడా రక్షణ మార్గంలో వెళ్ళాలి, నిత్య జీవము వారు పొందాలి అని అడుగుతా ఉన్నాడు. ప్రియులారా, జ్ఞాపకం చేసుకోండి, మనము రక్షణలో ఉన్నాము, రక్షింపబడి ఉన్నాము. మనము మాత్రమే రక్షణ మార్గంలో నడుస్తూ మన కుటుంబీకులు నిజమైన దేవుడిని తెలుసుకోకుండా వారంతా నరకానికి పాత్రులైతే దానికి కారకులు మనమే అవుతాం, కాబట్టి మన బంధుమిత్రులను, మన కుటుంబీకులను, మన పరివారమును, మనకు తెలిసిన ప్రతి ఒక్కరికి మనం ఏం చేయాలంటే ప్రియులరా, అనుదినము ఆయన రక్షణ సువార్తను మనం ఏం చేయాలి? ప్రకటించాలి. అప్పుడు ప్రభు నిన్ను బట్టి, నన్ను బట్టి ఆయన ఎంతగానో అతిశయిస్తాడు. చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని కనపడతాం. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. అవకాశం ఇచ్చినటువంటి సభాధ్యక్షులకు, అలాగే అయ్యగారికి నా నిండు హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. బిగ్గరగా స్తోత్రాలు చెప్దామా? హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్.